Hi friends and my dear subscribers, welcome to Take Race Memories YouTube channel. ఇక్కడ మేము ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్ ఆదియోగి మహాశివరాత్రి 2025 సందర్భంగా ఇక్కడ వెళ్తున్నాము. ఇది వచ్చేసి బస్సు దిగిన తర్వాత అక్కడికి వెళ్ళేటువంటి రోడ్డు రూట్ ఇది. ఇక్కడ నుంచి స్లోగా నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకు 300 మీటర్ డిస్టెన్స్లో ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్ వస్తుంది. ఇది ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్. ఈ ఈషా ఫౌండేషన్ అనేది జగ్గి వాసుదేవ్ చేత భారతదేశంలో కోయంబత్తూర్ సమీపంలో 1992లో స్థాపించబడింది. ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. అంటే ఇక్కడ యోగా సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఇక్కడ ఈషా యోగా కేంద్రాన్ని నిర్వహిస్తుంది. పూర్తిగా ఇది వచ్చేసి మొత్తము వాలంటీర్ల చేతుల ద్వారా నిర్వహించబడుతుంది. మీరు ఈ మహాశివరాత్రి కార్యక్రమాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ చూసినా వాలంటీర్లు మనకు గైడ్ చేస్తూ ఉంటారు. ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే మన రూట్ వెళ్తుంది అనేది వాళ్ళే మొత్తం గైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి మీరు, అన్ని ఆరో మార్కులు కానీ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి ఈషా యోగా కేంద్రం అనేది నీలగిరి పర్వతాలలో భాగమైనటువంటి వెలియంగిరి శ్రేణిలో 150 ఎకరాలలో నిర్మించబడింది. ఇది వచ్చేసి ముఖ్యంగా అంతర్గత అభివృద్ధి కోసం సృష్టించబడినటువంటి ప్రఖ్యాత శక్తి కేంద్రం. అంటే ఇక్కడ భక్తి, జ్ఞానోదయము, కర్మ, క్రియ, యోగా అన్ని విభాగాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ గురు శిష్య సాంప్రదాయాన్ని పునరుద్ధరించడం ద్వారా ఇది వచ్చేసి ప్రపంచం నలుమూల నుండి కూడా చాలామందిని ఆకర్షిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు నంది విగ్రహము. ఇక్కడ నందిని కూడా లింగానికి ముందులో మనము చూడవచ్చు. ఇక్కడ ఇంకా కూడా ధ్యానలింగము, తీర్థకుండము, ఈ తీర్థకుండం అనేవి సూర్యకుండం ఉన్నాయి, చంద్రకుండం కూడా ఉన్నాయి, లోపల పక్క ఉన్నాయి. ఇది ఆదియోగి యొక్క విగ్రహము. ఇది వచ్చేసి మొత్తము ఇక్కడ మేము సినీ సెలబ్రిటీలను కూడా కలిసాము. నవీన్ చంద్ర కానీ అండ్ హరిశంకర్ కానీ కలిసాము. ఈ ఆదియోగి విగ్రహం అనేది 34 మీటర్ల పొడవు, అంటే 112 అడుగుల పొడవు, 25 మీటర్ల వెడల్పు, అంటే దగ్గర 82 అడుగులు. దీని టోటల్ బరువు వచ్చేసి 500 టన్నులు ఉంటుంది. దీన్ని 24 ఫిబ్రవరి 2017లో స్టార్ట్ చేశారు. ఈ ఆదియోగి విగ్రహం అనేది ప్రపంచంలో అతిపెద్ద ప్రతిమా శిల్పం. అంటే ఓన్లీ తల, భుజము, ఛాతీ మాత్రం కలిగి ఉండేటువంటి ప్రతిమ రూపం ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసి తమిరపరణి ప్లేసు, అంటే మేము కూర్చున్నటువంటి ప్లేసు. ఇలా చాలా ప్లేసులు ఉన్నాయి. కేటగిరీ వైజ్ వాళ్ళు దీన్ని డివైడ్ చేశారు. తమిరపరణి అనేది ఫ్రీ ఎంట్రన్స్. ఇంకా దీనికి సంబంధించి చాలా ఉన్నాయి. నర్మదా, అలా చాలా గంగా, యమున, అలా సంబంధించిన చాలా ప్లేసులు కేటగిరీ వైజ్ 200, 250, 500, 1000, 2000, 5000. ఈ మహాశివరాత్రి 2025కి ముఖ్య అతిథిగా అమిత్ షా వచ్చారు. ఈ ఆదియోగి శివుడు లేదా శంకరుడు మనకు హిందువులు మొదటి గురువుగా భావిస్తారు. ఈ యోగా ద్వారా ప్రజలను అంతర్గత శ్రేయస్సు వైపు ప్రేరేపించడానికి ఇది స్థాపించబడింది. యోగేశ్వర లింగం అనే లింగాన్ని కూడా మనం ఆదియోగిని చూడవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు లేజర్ లైట్స్ అనేది. ఇది వచ్చేసి మహాశివరాత్రి నైట్, ఆ రోజు నైటు లేజర్ షో వేశారు. అంటే ఇది మ్యాక్సిమం సందర్భానుసారం ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు కానీ ఈ లేజర్ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.